నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ఇంట్లో పనిచేసే ఆర్టికల్ 20 ఖాదిమ్ వీసా మీద పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కువైట్ లోని జహరాలోని ఆల్ వాహా ప్రాంతంలో ఒక కువైట్ ఇంటి ముందు మందు తాగి అయితే వాళ్ళు కూర్చోవడం జరిగిందనమాట. చాలా వరకు ఆ యొక్క కువైట్ యజమాని గమనిస్తూ ఉన్నాడు. ఎవరు వీళ్ళిద్దరూ ఇంతసేపటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నారని చెప్పి గమనించడం జరిగింది. అలాగే కువైటీలకు ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు ఫోన్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఇలా ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఆల్ వాహా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇద్దరు ప్రవాసులు స్థానికంగా తయారు చేసిన మద్యం సేవించారని, వారు పూర్తిగా తాగి నిలబడలేకపోతూ ఉన్నారు, కనీసం నడవలేకపోతూ ఉన్నారు. అలాగే వాళ్ళు చూసుకుంటే వాళ్ళని నడిపించాలని ప్రయత్నం చేస్తే గాని వాళ్ళైతే కింద పడుకొని పాకుతూ అయితే వెళ్తూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించిన తర్వాత పోలీసులు అయితే రావడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత కువైట్ యజమానిని అయితే అడగడం జరిగింది ఏం జరిగిందని చెప్పేసి. వీళ్ళిద్దరూ చాలా సేపటి నుంచి మా ఇంటి ముందే కూర్చొని ఉన్నారని చెప్పేసి, ఎందుకు కూర్చున్నారు ఏం పని చెప్పి వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఫుల్లుగా అయితే మందు తాగి ఉన్నారు, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు, కింద పడిపోతూ ఉన్నారు, నిలబడలేకపోతూ ఉన్నారని చెప్పేసి ఆ యొక్క కువైట్ యజమాని చెప్పడం జరిగింది. చాలా సేపటి నుంచి వీళ్ళు ఎక్కడ న్యూసెన్స్ చేస్తూ ఉన్నారని చెప్పడంతో పోలీసులు కూడా వాళ్ళని అయితే తీసుకువెళ్లేదానికి ప్రయత్నం చేస్తే కనీసం నడవలేకపోయారు. ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు మనం చూసుకుంటే వాళ్ళని లేపే ప్రయత్నం చేసి కింద పడిపోయి రోడ్డు మీద పాకుతూ అయితే నడుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉందన్నమాట. ప్రస్తుతం పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత సంబంధిత అధికారులకు అప్పగిస్తామని చెప్పేసి, అలాగే వీరిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తాము, అలాగే వీరు భవిష్యత్తులో మళ్ళీ కువైట్ లేకి రాకుండా వీరి పేర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచుతామని చెప్పేసి పోలీస్ అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇళ్లలో పనిచేసేవారు కావచ్చు, బయట పనిచేసేవారు కావచ్చు, హౌస్ బాయ్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, భారతీయులు ఎవరైనా సరే కానీ మద్యం జోలికి వెళ్ళొద్దండి. ఇప్పుడు ఆ యొక్క కువైటీ ఫోన్ చేసి చెప్పాడు కాబట్టి వాళ్ళని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. అలాగే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పి తెలియలేదు. అలాగే వాహా ప్రాంతంలో ఎవరన్నా వాళ్ళ గురించి తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.